హరే కృష్ణ ఆత్మీయ యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ నమస్కారము. మన ఇంట్లో మన చుట్టుపక్కల మన పెరట్లలో పెరిగేటువంటి చాలా రకాల వనమూలికలు ఔషధ గుణంతో ఉన్నటువంటి చెట్లను గురించి మనం పరిచయం చేసుకుంటున్నాం. అందులో భాగంగా మీకు ఈరోజు పులిచింత అనేటువంటి ఒక చిన్న చెట్టును గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇది రోజు చూస్తారు కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు. ఎందుకంటే అది ఒక పర్టిక్యులర్ పెక్యులర్ ఐడెంటిటీ ఉన్నటువంటి ఒక చెట్టు అన్నమాట. ఇది పులిచింత, దీని పేరులోనే ఉంది పులిచింత. అంటే మనం పులిచింత అంటే పులికి దీనికి సంబంధం లేదండి. కాకపోతే పులి యొక్క అడుగు ఎలా అయితే పులి యొక్క అచ్చు ఎలా ఉంటుందో, అడుగు యొక్క అచ్చు ఎలా ఉంటుందో ఆ అడుగుతోటి పోల్చారు కాబట్టి పులిచింత. అయితే చింత అంటే సేమ్ చింత యొక్క మనం రోజు వాడతాం కదా చింతకాయ యొక్క ఆకు లేదా చింత చిగురు ఎంత పుల్లగా ఉంటుందో ఈ యొక్క ఆకుకూర అంతే పుల్లగా ఉంటుంది. అంటే అత్యధికంగా రిచ్ విటమిన్ సి, ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. విటమిన్ సి రిచ్గా ఉంటుంది దీంట్లో. అంటే ఎవరికైనా రక్తం వాంతులు లేదా ఎపిస్టాక్సిస్ అంటారు. ఎపిస్టాక్సిస్ అంటే ముక్కులో నుంచి రక్తం కారడం లేదా పేగుల నుంచి రక్తం కారడం, మలం నుంచి విసర్జించేటప్పుడు రక్తం కారడం, రక్తార్షస్సు అంటారు. అంటే బ్లీడింగ్ పైల్స్ అంటే బ్లీడింగ్ హిమరాయిడ్స్, ఎవరికైనా దొడ్డికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి రక్తం కారడం, ఆసనం నుంచి రక్తం కారడం. అంటే మన శరీరంలో నుంచి ఎక్కడైనా రక్తం కారుతుంది అంటే ఈ పులిచింత అద్భుతంగా పనిచేస్తుంది. మామూలుగా అయితే పల్లెటూర్లలో ఈ యొక్క పులిచింత ఆకుతో పచ్చడి చేసుకొని తింటారు లేదా పప్పులో వేసుకొని తింటారు చింత చిగురు దొరకనప్పుడు. ఈ యొక్క పులిచింత యొక్క శాస్త్రీయ నామము ఆక్సాలిస్ కార్న్యులేటా లేదా దీన్ని వృక్ష ఆమ్ల అని కూడా అంటారు. వృక్ష ఆమ్ల సంస్కృతంలో. ఇది చూస్తే ఇంత చిన్నగా ఉంది కానీ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో మీరు ఆశ్చర్యపోతారు. ఒకటి, రక్తము గడ్డగట్టడానికి ఉపయోగించబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మందికి వైరల్ ఫీవర్స్ వస్తూ వాళ్ళకు పిటకిల్ హిమరేజ్ అంటే స్కిన్ మొత్తం అంటే చర్మం మొత్తం ఎర్రగా దద్దుర్లు వచ్చి బాగా దురద పెట్టి గోకుతూ ఉంటారు. అటువంటప్పుడు లోపల అక్కడ వాళ్ళకు రక్తము స్రవం జరుగుతుంది అన్నమాట. అంటే కణజాలాలలో రక్తము స్రవించడం జరుగుతుంది. అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది అని అర్థం. ఎవరికైతే ఇంటర్నల్ బ్లీడింగ్ వస్తుందో ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ వచ్చేటప్పుడు ఈ యొక్క చాంగేరి లేదా వృక్షామ్ల లేదా పులిచింతాకును రోజు ఒక పిడికెడు వాళ్ళకు కచ్చపిచ్చగా తినిపించడం, పుల్లగా ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. లేదా రసం తీసి రసం కనుక తాగిపిస్తే ఈ డెంగ్యూ లేదా వైరల్ ఫీవర్స్లలో లేదా ప్లేట్లెట్లు తగ్గేటువంటి పేషెంట్లకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఆ పిటకిల్ హిమరేజ్ అంటే ఇంటర్నల్గా బ్లీడింగ్ అవడానికి అవకాశం ఉంది ప్లేట్లెట్లు తగ్గినప్పుడు. అప్పుడు ఇంటర్నల్గా బ్లీడింగ్ అయినప్పుడు కొంతమంది ముక్కులో నుంచి, కండ్లలో నుంచి, అవసరమైతే చెవులలో నుంచి లేదా గుద మార్గం నుంచి డైరెక్ట్గా రక్తాన్ని విసర్జిస్తారు వాళ్ళు. అటువంటప్పుడు ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క పులిచింతాకు. ఇంకా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులకు, ఎవరికైనా నేత్ర సంబంధమైన వ్యాధులు ఉన్నప్పుడు కొంచెం కరక్కాయ తీసుకోండి, ఈ పులిచింతాకుని తీసుకోండి, బాగా నూరండి, రెండింటిని కలిపి పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ను కనుక కంటికి కనుక పెట్టుకుంటే కంటికి సంబంధించిన ఊసులు రావడము లేదా జీరాఫ్థాల్మియా అని చెప్పి కన్ను ఎండిపోవడం, కన్ను డ్రై కావడము, కళ్ళు నొప్పి, కళ్ళు పూయడము లేదా కండ్ల కలక అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ యొక్క చెట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎవరికైనా చెవి నొప్పి ఉంది అనుకోండి, చెవి నొప్పి వచ్చినప్పుడు ఆ చెవి నొప్పిని మనం ఈ పులిచింతాకు రసాన్ని కొంచెం దంచి ఒక చెంచా తీసుకొని ఆ చెంచాను కొంచెం గోరువెచ్చగా చేసి చెవిలో కనుక వేస్తే ఆ చెవి నొప్పి వెంటనే తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి విరేచనాలు అవుతాయి, జిగట విరేచనాలు కానీ బంక విరేచనాలు లేదా నీళ్ళ విరేచనాలు అంటే డయేరియా లేదా డీసెంట్రీ. రెండింటికి మనం ఈ పులిచింతాకు యొక్క రసాన్ని కనుక ఒక 50 ml కనుక ఇస్తూ పోతే పొద్దున సాయంత్రం ఎటువంటి విరేచనాలైనా వెంటనే తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా కొంత పులిపిరి కాయలు అంటాం లేదా సూర్యుడి కాయలు అంటారు. ఈ పులిపిరి కాయలకు మామూలుగా కాస్టిక్ సోడా లేదా చాకలి సోడా అంటాం మనం. ఇంకా చెప్పాలంటే చాకలి చౌడు అని కూడా అంటారు. అట్లాంటి అది తీసుకొని ఒక చెంచాడు ఈ యొక్క
పులిచింతాకు రసాన్ని కలిపి పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ను కనుక మీరు పులిపీర్ల మీద పెడితే ఆటోమేటిక్గా పులిపీర్లన్నీ రాలిపోతాయి. ఎటువంటి గాయం కాదు, మరియు ఆ చర్మానికి మచ్చ కూడా కాదు. కాబట్టి ఈ పులిచింత యొక్క శ్రేష్టత మనం ఈ సీజన్లో కనీసం ఈ నెలలో 4 సార్లన్నా పప్పులో వేసుకొని కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ కూరలాగా చేసుకొని పచ్చడిలాగా చేసుకొని తింటే మనకు విటమిన్ సి అందుతుంది. ఇందులో రిచ్ కాల్షియం ఉంటుంది మరియు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క పులిచింతను మనం వాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఈ పులిచింతాకును మనము దగ్గు వస్తుంది, దగ్గు, తెమడ దగ్గు, పొడి దగ్గు లేదా నురగ లాంటి దగ్గు, ఇంకా మనం ఎలా చెప్పొచ్చు అంటే యూఆర్టీఐ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే పైన ఉన్న ఊపిరితిత్తుల భాగాలకు వచ్చేటువంటి కాస అంటే దగ్గు, లేదా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఊపిరితిత్తు యొక్క బేస్ లైన్లో ఉన్నటువంటి దగ్గు అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్కు ఈ యొక్క చెట్టు యొక్క రసం పొద్దున సాయంత్రం కనుక మనం తీసుకుంటే ఎటువంటి దగ్గు అయినా కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పార్కిన్సనిజం. మీకు తెలుసు, పార్కిన్సనిజానికి ఆంగ్ల వైద్యంలో నిజంగా చెప్పాలంటే వాళ్ళ దగ్గర మందులే లేవు. ఇక్కడ ఆయుర్వేదాన్ని దగ్గరికి వచ్చేసరికి పార్కిన్సనిజం అంటే కంపవాతానికి విశేషమైనటువంటి మందులతో పాటు దీన్ని చాలా పెద్ద మొత్తంలో సేకరించి నువ్వుల నూనెను కనుక కాగబెట్టి ఈ యొక్క చాంగేరి, వృక్షామ్ల, పులిచింతను అందులో వేసి బాగా తైలాన్ని కనుక తయారు చేసి ఆ తైలాన్ని కనుక ఎక్కడైతే కంపవాతంతో ఎఫెక్ట్ అయినటువంటి అంగము అంటే కాలు కావచ్చు, చేయి కావచ్చు, లేదా ఒళ్ళు మొత్తం వణుకుతూ ఉంటాయి, వాళ్ళకు పర్టికులర్గా ఇలా వణుకుతూ ఉంటాయి, పార్కిన్సనిజం అని చెప్పి చెయ్యి ఇలా వణుకుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడినప్పుడు ఆ చెయ్యి ఆగిపోతుంది. వాళ్ళు ఆ చెయ్యి దిక్కు చూసినప్పుడు వాళ్ళ చేతిలో ఒక వస్తువు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోలేరు అనమాట, ఇలా ఇలా వణుకుతుంది. దాన్నే కంపవాతం అంటారు. ఈ కంపవాతంకు ఈ తైలాన్ని తయారు చేసుకొని మనము ఆ ఎఫెక్టెడ్ అంగానికి గనక మనం పెడితే అద్భుతంగా కంపవాతం తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ యొక్క వృక్షాంలను, పులిచింతను మన ఇంట్లో దైనందిన కూరగాయలలోకి, కిచెన్లోకి మనము ప్రవేశపెట్టి నెలలో 4 సార్లైనా, కనీసం 2 సార్లైనా, కనీసం ఒకసారి కనుక తింటూ ఉంటే విటమిన్ సి మనకు అందుతుంది. విటమిన్ సి అందడం వల్ల విటమిన్ సి యొక్క లోపము ఉన్నటువంటి జబ్బులు అయినటువంటి స్కర్వీ కావచ్చు, ఎముకలను గుల్లబారడం అంటే ఆస్టియోపోరోసిస్, ఇవన్నీ మనకు కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. హరే కృష్ణ.